అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దూరి వెంకటరావు గారు రచించిన పునరావృతం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మాటామంతి లేకుండా పడున్న పెనిమిటిని చూస్తుంటే జానకికి దుఃఖం ఆగటం లేదు. 30 ఏళ్ల బట్టి ఎంతో అన్యోన్యంగా సహజీవనం చేసిన భర్త ఏ క్షణాన తనను విడిచి వెళ్లిపోతాడోనన్న బెదురు ఆమె కళ్లల్లో కానొస్తోంది. గుండె నొప్పితో బాధపడుతున్న భానుప్రకాష్ని హాస్పిటల్లో చేర్పించి 10 రోజులవుతోంది. చికిత్స చేస్తున్న డాక్టర్లు అతడికి ఆపరేషన్ చేయాలి అన్నారు. అందుకు 5 లక్షలవుతుందట. డబ్బు కడితే తప్ప ఆపరేషన్ జరగదు. ఇంతవరకు టెస్టులకి మందులకి ₹1,00,000 దాకా ఖర్చయింది. తండ్రి హాస్పిటల్లో ఉన్నాడని ఫోన్ చేస్తే బెంగళూరు నుంచి కొడుకు కోడలు వచ్చారు. నాన్నకెలా ఉందమ్మా అడిగాడు శ్రీధర్ వచ్చి రాగానే. అతడి కంఠంలో కంగారు ధ్వనిస్తోంది. డాక్టర్లు ఏమన్నారత్తయ్య అడిగింది మాధవి. ఆమె గొంతులోనూ అదే కంగారు. చూస్తున్నారు కదా ఎలా ఉలుకు పలుకు లేకుండా పడున్నారో. ఆపరేషన్ చేస్తే తప్ప బతకడం కష్టం అంటున్నారు డాక్టర్లు. అందుకు 5 లక్షలు అవుతుందట. నాకేం చేయాలో పాలుపోవటం లేదు. దుఃఖాన్ని ఆపుకోలేక నోట్లో చీరకొంగు కుక్కుకుంది జానకి. నువ్వేం దిగులు పడకమ్మా, నాన్నకి ఏం కాదు. డబ్బు నేను పట్టుకొస్తాను. తల్లికి ధైర్యం నూరిపోశాడు శ్రీధర్. ఆ మాట చెప్పి వెళ్లిన కొడుకు ఇంతవరకు రాలేదు. ఫోన్ చేస్తే ఆయన ఆ ప్రయత్నంలోనే ఉన్నారత్తయ్య అంది మాధవి. జానకి మస్తిష్కంలో ఎన్నో ఆలోచనలు, మరెన్నో అనుమానాలు. ఉన్న పళంగా 5 లక్షలు తేవాలంటే మాటలా? బ్యాంకులో అంత సొమ్ము రెడీగా ఉండద్దు. డబ్బు కోసం వెర్రినాగన్న ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, ఎన్ని అవస్థలు పడుతున్నాడో. అందుకు కోడలు సహకరిస్తే పర్వాలేదు. లేకపోతే ఇటువంటి పరిస్థితినే తన అత్తయ్య మహాలక్ష్మమ్మకు ఎదురైనప్పుడు తను పోషించిన పాత్ర గుర్తుకొచ్చింది. గుండె దడదడలాడింది. భయంతో గజగజ ఉనికిపోయింది. అనుకోకుండా ఆమె ఆలోచనలు గతంలోకి మళ్ళాయి. సీతారామయ్య మహాలక్ష్మమ్మ దంపతుల నోముల పంట భానుప్రకాష్. తను చేసేది బట్టల కొట్లో సేల్స్ మ్యాన్ అయినా కొడుకు భవిష్యత్తు మాత్రం ఉజ్వలంగా ఉండాలి అనుకున్నాడు. అందుకే వాడిని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేశాడు. కడుపు కట్టుకుని వాడికి ఫీజులు కట్టాడు. పుస్తకాలు కొన్నాడు. భానుప్రకాష్కి ఇంటర్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఉన్నత చదువు చెప్పించే స్తోమత తనకు లేదని తెలిసినా వాడిని డిగ్రీ కాలేజీలో చేర్పించాడు. బిడ్డ చదువు కోసం దొరికిన చోటల్లా అప్పులు చేశాడు. బిఈడి అవుతూనే వాడికి టీచర్గా ఉద్యోగమైంది. సీతారామయ్య దంపతుల ఆనందానికి అవధుల్లేవు. పాయసం వండుకొని పండగ చేసుకున్నారు ఆ రోజు. మొదటి నెల జీతం అందగానే డబ్బు పట్టుకొచ్చి తండ్రి చేతిలో పెట్టాడు భానుప్రకాష్. జీతమంతా నాకిచ్చేస్తావేంట్రా, నీ ఖర్చులకు కొంతుంచుకో ఆప్యాయంగా బిడ్డ తల నిమురుతూ అన్నాడు సీతారామయ్య. వద్దు నాన్న, నాకిప్పుడేం వద్దు. కావాలంటే మిమ్మల్ని అడుగుతానులేండి అంటూ తల్లిదండ్రుల పాదాల్ని స్పృశించాడు. కొడుకు వినయ విధేయతల్ని చూసి మురిసిపోయారు సీతారామయ్య దంపతులు. భానుప్రకాష్ జీవితంలో స్థిరపట్టంతో వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిపించారు. జానకి మంచితనాన్ని చూసి కొడుక్కి తగ్గ కోడలే అనుకొని ఆమెను కన్న కూతురి కంటే మిన్నగా అభిమానించారు. సంవత్సరం ఇట్టే తిరిగిపోయింది. భానుప్రకాష్కి వంశోద్ధారకుడు కలిగాడు. ఇక ఆ కుటుంబ సభ్యుల ఆనందం చెప్పనలవి కాదు. నెల నెల కొడుకు పట్టుకొచ్చిన డబ్బుతో ఇంటికి అవసరమైన వస్తువులన్నింటినీ సమకూర్చాడు సీతారామయ్య. రాను కోడల ప్రవర్తనలో మార్పు రావటం గమనించారు సీతారామయ్య దంపతులు. మొన్నటి వరకు అందరితో కలివిడిగా సంచరించే జానకి ఈ మధ్య ఎందుకో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తోంది. అయితే ఆ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు సీతారామయ్య దంపతులు. ఆ రోజు ఫస్ట్ పట్టుకొచ్చిన జీతం తండ్రికిచ్చి భార్య వద్దకొచ్చాడు భానుప్రకాష్. మళ్లీ నెల నుండి జీతం నాకే ఇవ్వాలి. పెనిమిటికి కాఫీ ఇస్తూ ఆంక్ష విధించింది జానకి. అదేంటి ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు? ఎప్పుడు జీతం నాన్నకే కదా ఇస్తున్నాను. భార్య మాటలకు విస్తుపోతూ అన్నాడు భానుప్రకాష్. ఇస్తున్నారులేండి. తెచ్చిన డబ్బంతా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియటం లేదు. మొన్న మా ఫ్రెండ్ రేవతి పెళ్లికి వెళదామనుకుని బీరువా తెరిచి చూస్తే ఒక్క మంచి చీరైనా లేదు. వాయిల్ చీర కట్టుకొని వెళ్లలేక నోరు విడిచి అత్తయ్యడు ఓ కంచిపట్టు చీర కొనమన్నాను. అందుకు ఆవిడ మొహం అదోలా పెట్టింది. నేనేదో వాళ్ల సొమ్మంతా దోచుకు తినేస్తున్నట్లు. మన డబ్బు మనం ఖర్చు పెట్టుకోవటానికి కూడా స్వేచ్ఛ లేనప్పుడు దేనికండి మీ సంపాదన? నిష్ఠూరంగా పలికింది జానకి. ఈ మాత్రానికి అంత కోపమెందుకు డియర్? నీకు కావాల్సింది పట్టుచీరే కదా. నాన్ననడిగి నేను కొని పెడతానులే. అర్ధాంగిని దగ్గరికి లాక్కొని బుజ్జుగించాడు భానుప్రకాష్.
మరి మాట్లాడలేదు జానకి. అక్కడితో ఆ టాపిక్కి తెరపడినందుకు ఊపిరి పీల్చుకున్నాడు. మొగుడితో వాదించడం ఇష్టం లేక ఊరుకుందే గాని లోలోన జానకి మనసు రగిలిపోతోంది. ప్రతి చిన్న విషయానికి అత్తమామల్ని దేబరించడం ఆమెకేమాత్రం రుచించటం లేదు. అందుకే ఓ రోజు భర్తతో వేరే కాపురం పెట్టమని నిర్మోహమాటంగా చెప్పింది. భార్య పీల్చిన బాంబుకి అదిరిపడ్డాడు భానుప్రకాష్. ఇది తనకు పుట్టిన బుద్ధో లేక ఎవరైనా మప్పుతున్నారో తెలియటం లేదో అతడికి. ఒకే ఊళ్ళో ఉండి తండ్రి కొడుకులు ఎడంగా ఉంటున్నారంటే ఏం బావుంటుంది చెప్పు? లోకం దృష్టిలో మనం చులకనైపోము. నా మాట విని అటువంటి ఆలోచనేది పెట్టుకోకు అర్ధింపుగా అన్నాడు. మీరెన్ని చెప్పండి, నేనిక్కడ ఇమడలేకపోతున్నాను అన్నది జానకి. నువ్వు మరీ అంత పట్టుబడితే నేనేం చేయగలను? నీ ముచ్చట తీరాలంటే నాకు ఇక్కడి నుంచి బదిలీ అవ్వాలి. ట్రాన్స్ఫర్కి ప్రయత్నిస్తాను, అంతవరకు మాట్లాడుకు. అమ్మా నాన్న విన్నారంటే బాధపడతారు. భర్త మాటలకు మరి బదిలివ్వలేదు జానకి. కోరుకున్నట్లే భానుప్రకాష్కి కోట ఊరట్ల బదిలీ అయింది. కన్న కొడుకు దూరంగా వెళ్లిపోతున్నాడని తెలిసి బాధపడ్డారు సీతారామయ్య దంపతులు. సర్వం ధారపోసి తననెంత వాణ్ణి చేసిన తండ్రిని, అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిని విడిచి వెళ్లాలంటే శరీరం నుంచి ప్రాణాన్ని వేరు చేసినంత బాధ కలిగింది. అయినా ఏం చెయ్యలేని పరిస్థితి. ఊరట్ల వెళ్లిపోయినా అప్పుడప్పుడు కన్నవాళ్ల వద్దకొచ్చి వాళ్ల యోగక్షేమాలు కనుక్కునేవాడు. ఎవరి సమస్యలతో నాకు సంబంధం లేదు అన్నట్లు కాలం దాని పని అది చేసుకుపోతోంది. ఒకరోజు సీతారామయ్య కడుపు నొప్పుతో విలవిల్లాడిపోయాడు. భర్త పడుతున్న బాధని చూస్తుంటే మహాలక్ష్మమ్మకు కాళ్ళు చేతులు ఆడలేదు. దగ్గరుండి వైద్యుడిని పిలిపించుకొచ్చింది. ఇతనికి అపెండిసైటిస్ లక్షణాలు ఉన్నాయి, వీలు చూసుకుని హాస్పిటల్లో చేర్పించండి, శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది అన్నాడు డాక్టర్. తాత్కాలిక ఉపశమనానికి ఇంజెక్షన్ చేసి మందులు రాసిస్తూ ఏం చేయాలో తోచక కొడుక్కి టెలిగ్రామ్ పంపింది. భానుప్రకాష్ వచ్చాడు. డబ్బు పట్టుకొచ్చి తండ్రి ఆపరేషన్కి ఏర్పాటు చేస్తానని చెప్పి వెళ్లిన మనిషి ఎంతకీ రాకపోయేసరికి ఇక వాడు రాడన్న నిర్ణయానికి వచ్చేసింది మహాలక్ష్మమ్మ. సీతారామయ్య పరిస్థితి రోజురోజుకి క్షీణిస్తోంది. తన వద్దనున్న 4 డబ్బులు మందులకే సరిపోయింది. ఇక ఏం చేయాలో తోచక ఆ భగవంతుడి మీద భారం వేసి చతికిలబడిపోయింది. ఆ దేవుడు ఆమె మొర ఆలకించలేదు. ఊహించినట్టే కన్నుమూశాడు సీతారామయ్య. లబో దిబో మంది మహాలక్ష్మమ్మ. గతం నుండి బయటపడ్డ జానకి భయంతో గజగజ వణికిపోయింది. ఆ రోజు తండ్రి ఆపరేషన్ కోసం భర్త డబ్బు పట్టుకెళ్లబోతే తనే అడ్డుకుంది. ఆ రోజు పట్టుచీర కొనలేదన్న ఒకే ఒక్క కారణంగా అత్తమామల మీద ద్వేషాన్ని పెంచుకున్న తను బాంధవ్యాల్ని సహితం పక్కన పెట్టి మరి అంత కఠినంగా ఎలా ఉండగలిగానని ఆమెకు ఇప్పుడు అనిపిస్తోంది. తన మూలంగానే సీతారామయ్య చనిపోయాడు. భర్త వియోగాన్ని భరించలేక ఆ మహాసాధ్వి కూడా అతడిని అనుసరించింది. తను చేసుకున్న పాపానికి నిష్కృతి లేదు. అందుకేనేమో అత్తయ్య పరిస్థితి తన జీవితంలోనూ పునరావృతమైంది. దైవలీల ఎంత చిత్రమైంది. మనం చేసుకున్నదే మనతో వస్తుంది అంటారు, ఇదేనేమో. తన ఊహకు భిన్నంగా మాధవి వచ్చింది. ఆమెను చూసిన జానకి నోట మాట రావటం లేదు. ఆఫీస్లో ఆడిట్ అవుతోందత్తయ్య, అందుకే తను రాలేకపోయారు. ముందు డబ్బు పట్టుకెళ్లి ఆపరేషన్కి ఏర్పాట్లు చేయించమని చెప్పి నన్ను పంపించారు. హ్యాండ్ బ్యాగ్లో నుంచి నోట్ల కట్టలు తీసి జానకి చేతిలో పెట్టింది మాధవి. కోడలి సహృదయతకు లోపలే జోహార్లర్పించుకుంది జానకి. తనలాగే మాధవి కూడా ప్రవర్తించుంటే మహాలక్ష్మమ్మకు పట్టిన గతే ఈనాడు తనకు పట్టు ఉండేది. ఆ పిల్ల వ్యక్తిత్వం ముందు తన వ్యక్తిత్వం ఎంత అల్పమైందో అర్థమైంది. అమ్మా మాధవి, నువ్వు మనిషివి కాదు, దేవతవి. నిన్ను చూస్తుంటే చేతులెత్తి దండం పెట్టాలనుంది. నీ అత్తయ్యనని చెప్పుకునే అర్హత నాకు లేదమ్మా అంటూ కోడల్ని అక్కున చేర్చుకుంది జానకి. ఆవిడ మాటలు అర్థం కాక అయోమయంగా చూసింది మాధవి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.